మిత్రులారా, ఒక షేర్ కొని లాభాల్లో ఉన్నప్పుడు అది ఎప్పుడు పడిపోతుందో తెలియక చాలామంది ఆ లాభాలను కోల్పోతుంటారు. కాని చార్ట్ మనకు ముందే ఒక వార్నింగ్ ఇస్తుంది. అదే షూటింగ్ స్టార్ మరియు హ్యాంగింగ్ మ్యాన్. షూటింగ్ స్టార్ అంటే రాలే నక్షత్రం. ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ లాగే కనిపిస్తుంది, కాని ఇది అప్ ట్రెండ్ అంటే ధరలు పెరుగుతున్నప్పుడు చివరలో వస్తుంది. హ్యాంగింగ్ మ్యాన్ ఇది చూడటానికి సరిగ్గా హ్యామర్ లాగే ఉంటుంది. హ్యామర్ కింద అంటే బాటంలో వస్తే హ్యాంగింగ్ మ్యాన్ పైన అంటే టాప్లో వస్తుంది. ఏప్రిల్ 16, 2026 మార్కెట్లో నిఫ్టీ 50 ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ 24,400 పాయింట్ల వద్ద ఉన్నప్పుడు ఇలాంటి సిగ్నల్స్ని ఇచ్చింది. తర్వాతింకేముంది, ఆ రోజంతా నిఫ్టీ 50, సెన్సెక్స్ డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయి. కావాలంటే మీరొకసారి చార్ట్ ఓపెన్ చేసి చూడండి. హెచ్చరిక: ధరలు విపరీతంగా పెరిగిన తరువాత ఇలాంటి క్యాండిల్ కనిపిస్తే బయ్యర్స్ తమ బలాన్ని కోల్పోతున్నారని మరియు ట్రెండ్ రివర్స్ అయ్యే అవకాశముందని అర్థం. ఫిబ్రవరి 2026 బడ్జెట్ సమయంలో సెన్సెక్స్ 81,666 స్థాయి వద్ద ఉన్నప్పుడు కొన్ని స్టాక్స్లో ఇలాంటి షూటింగ్ స్టార్స్ వచ్చాయి. బడ్జెట్లో F&Oపై పన్ను పెంచడం వల్ల ఆ క్యాండిల్స్ని చూసిన స్మార్ట్ ట్రేడర్లు ముందే ఎగ్జిట్ అయిపోయారు. మన వెల్త్ లాలో ఒక సూత్రముంది: అత్యాశ కంటే జాగ్రత్త ముఖ్యం. మార్కెట్ పైన ఉన్నప్పుడు ఇలాంటి క్యాండిల్స్ కనిపిస్తే కొత్తగా కొనడం ఆపి ఉన్న లాభాలను బుక్ చేసుకోవడం మంచిది. నిర్మాణం: పైన చాలా పొడవైన తోక అంటే అప్పర్ విక్ మరియు కింద ఒక చిన్న బాడీ ఉంటుంది. సైకాలజీ: బయ్యర్స్ ధరను చాలా పైకి తీసుకెళ్లాలని చూశారు, కానీ సెల్లర్స్ బలంగా వచ్చి ధరను మళ్లీ కిందకు నెట్టారు, అంటే మార్కెట్లో అమ్మేవారు ఎక్కువయ్యారని దీనర్థం. ముఖ్య నియమం: ఇది ఎప్పుడూ పై స్థానంలో అంటే రెసిస్టెన్స్ వద్ద ఏర్పడాలి. వీటిని చూసి ట్రేడ్ చేసేటప్పుడు ఈ 3 రూల్స్ పాటించండి. కన్ఫర్మేషన్: షూటింగ్ స్టార్ లేదా హ్యాంగింగ్ మ్యాన్ తర్వాత వచ్చే క్యాండిల్ వాటి లోని బ్రేక్ చేసి కిందకు వెళ్ళాలి. స్టాప్ లాస్: ఆ క్యాండిల్ యొక్క హై పాయింట్ని మనం స్టాప్ లాస్గా పెట్టుకోవాలి. వాల్యూమ్: ఈ క్యాండిల్స్ ఏర్పడినప్పుడు వాల్యూమ్ ఎక్కువగా ఉంటే ఆ సిగ్నల్ మరింత పకడ్బందీగా పనిచేస్తుంది. మిత్రులారా, షూటింగ్ స్టార్ మరియు హ్యాంగింగ్ మ్యాన్ గురించి మీకు స్పష్టత వచ్చిందని ఆశిస్తున్నాను. వచ్చే 15వ వీడియోలో మనం ఒకేసారి 2 క్యాండిల్స్ని చూసి ట్రెండ్ని ఎలా పట్టుకోవాలో, అంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్ మరియు బేరిష్ ఎంగల్ఫింగ్ గురించి నేర్చుకుందాం. మీరు ఎప్పుడైనా షూటింగ్ స్టార్ని చూసి నష్టపోకుండా తప్పించుకున్నారా? కింద కామెంట్ చేయండి. మన హేమశేఖర్స్ వెల్త్ లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.